అక్కినేని అఖిల్ ఒక్క సినిమా హిట్ అవ్వకపోయినా అయ్యగారే నెంబర్ 1 అంటూ టాలీవుడ్ ఆడియన్స్ పిలిచే ఒకే ఒక్క హీరో అఖిల్ అక్కినేని. అక్కినేని వారసుడికి ఒక్క హిట్ సినిమా కూడా ఎందుకు పడలేదు? తల్లి అమల జోక్యం వల్లే సరైన స్టోరీ ఎంచుకోవటం లేదా? నాగార్జున అఖిల్ కెరీర్ పై సరిగ్గా దృష్టి పెట్టలేదా? లేక సరైన డైరెక్టర్ అఖిల్ కి స్టోరీస్ చెప్పటం లేదా? అంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఒక్క పెద్ద డైరెక్టర్ కూడా అక్కినేని కాంపౌండ్ కి ఎందుకు వెళ్లటం లేదు? ఫస్ట్ సినిమా తర్వాత అఖిల్ అప్సెట్ అయిపోయాడా? ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? ఒక్కో సినిమా తర్వాత 2-3 ఏళ్లు గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నాడో వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చూద్దాం. అక్కినేని అఖిల్ నాగార్జున అమల గారికి ఇష్టమైన కొడుకు అఖిల్. చాలా అల్లారు ముద్దుగా పెంచుతూ సినీ ఇండస్ట్రీలోకి సిసింద్రి మూవీతోనే ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. అయితే తన చిన్నతనంలోనే తెలిసి తెలియని వయసులోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల అందరికీ దగ్గరయ్యాడు. తర్వాత మూవీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన మనం మూవీతో చిన్న క్యామియో రోల్ తో ఎంట్రీ ఇచ్చాడు. అక్కినేని అఖిల్ ఆ మాస్ ఎలివేషన్స్ కి అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అఖిల్ ఎంట్రీ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. అది గమనించిన అక్కినేని కుటుంబం అఖిల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేశారు. టాప్ డైరెక్టర్ అయిన వివి వినాయక్ తో అఖిల్ ఫస్ట్ సినిమా స్టార్ట్ చేశారు. ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన అఖిల్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అప్పుడు అఖిల్ వయసు 22 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులో అఖిల్ మూవీ పెద్ద ఫ్లాప్ అవటంతో చాలా అప్సెట్ అయిపోయి చాలా ఫీల్ అయిపోయాడు. ఆ తర్వాత చిన్న చిన్న లవ్ స్టోరీ మూవీస్ తో వచ్చిన అక్కినేని వారసుడికి సరైన హిట్ ఇది కాదు అంటూ ట్రోల్ చేస్తూనే వచ్చారు. అఖిల్ కి సినిమా స్టోరీ చెప్పాలంటే అమలా గారి ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది అని చాలా మంది అంటూ ఉంటారు. ఇందులో ఎంత నిజం ఉందో ఆ దేవుడికే తెలియాలి. ఆమె వల్లే అఖిల్ సరైన స్టోరీ ఎంచుకోవటం లేదని కూడా చాలా మంది అంటూ ఉంటారు. అక్కినేని నాగార్జున తలుచుకుంటే ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్స్ లో ఎవరో ఒకరికి చెప్పి అఖిల్ ని గ్రాండ్ గా లాంచ్ చేయొచ్చు. కానీ అలాంటివి ఏమీ చేయటం లేదు. నిజమే. ఎందుకంటే నాగ చైతన్యకి అలాగే అఖిల్ కి ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్స్ ని పిలిపించి మా పిల్లలతో మూవీ చేయండి అని చెప్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు సరైన స్టోరీతో మూవీ తీస్తారు. కానీ నాగార్జున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి, వాళ్ళకి వాళ్ళే పైకి రావాలి అని ఎప్పుడూ అలాంటి పని చేయలేదు. అఖిల్ టాలీవుడ్ కి వచ్చి 10 సంవత్సరాలకి పైగానే అయ్యింది. అయినా సరే ఒక్క సూపర్ హిట్ మూవీ కూడా ఇప్పటి వరకు లేదు. అంత బ్యాక్గ్రౌండ్ ఉండి తండ్రి నాగార్జున సూపర్ స్టార్ అయ్యుండి అన్న నాగ చైతన్య సూపర్ హిట్స్ కొడుతూ ఉన్నా అఖిల్ కి మాత్రం ఇప్పటికీ ఒక్క హిట్ కూడా పడలేదు. దానికోసం ఎంతో కష్టపడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాల గ్యాప్ తీసుకొని లెనిన్ మూవీతో వస్తున్నాడు. ఈ మూవీ కూడా చాలా రీషూట్లు చేసి హీరోయిన్స్ ను కూడా మార్చి జూలై 10న మన ముందుకు వస్తున్నాడు. చాలా కాన్ఫిడెంట్ గా అక్కినేని నాగార్జున ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాతో గట్టి హిట్ కొడుతున్నామని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఈ సినిమా అయినా అక్కినేని అఖిల్ కి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.